అయ్యింది, కొలెస్ట్రాల్ మనలో ఉన్నది లేదా పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానివ్వండి, గుడ్ కొలెస్ట్రాల్ కానివ్వండి, ఆ సింటమ్స్ ఏమైనా తెలుసుకోవచ్చా? చూడండి, ఇప్పుడు కొలెస్ట్రాల్ మన బాడీలో పెరిగింది అనడానికి స్పెసిఫిక్గా సిమ్టమ్ ఏమి ఉండదండి. అన్లెస్ అంటిల్ మనం రెగ్యులర్గా మనం స్క్రీనింగ్ అంటే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తప్ప ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి అనేది ఉండదు. కాకపోతే మనలో చాలామంది ఇయర్లీ చెకప్ అవి చేసుకోం కాబట్టి దాని ద్వారా ఏ హార్ట్ అటాక్ పక్షవాతం వస్తే తప్ప మనకు అది బయటపడట్లేదు. సరే, ఇప్పుడు కొంతమంది అంటే మా ఫాదరే తీసుకుంటే ఆయన హార్ట్ పేషెంట్, ఆయన కంప్లీట్గాను పార్కిన్సన్స్ అన్నది ఒకటి అటాక్ అయిందని చెప్పేసి పార్కిన్సన్స్ వచ్చిందన్నారు. అంటే ఆయన స్పీడ్గా నడవలేరు, ఏమీ చేయలేరు. ఆయన ఏంటంటే ఒక స్లో మోషన్ ఉన్నటువంటి ఒక గాజు బొమ్మలా తయారయ్యారు. ఆయన మరి ఎక్సర్సైజ్ చేయలేరు. సో మా ఫాదర్నే దృష్టిలో పెట్టుకొని అలా ఉన్న పేషెంట్స్కి సో మరి ఏమైనా మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందా? చూడండి, న్యాచురల్గా ఫస్ట్ మనం కొలెస్ట్రాల్ తగ్గించడం అనేది మన ఆహారం ద్వారా, మన నిద్ర ద్వారా, మన ఎక్సర్సైజ్ ద్వారా కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అలా కుదరనప్పుడు మాత్రమే మనం మందుల జోలికి వెళ్ళాలి. సరే, అది ఇప్పుడు మీకు చెప్పాను కదా, అంటే హెల్త్ పొజిషన్ బాగాలేని వాళ్ళకి ఎక్సర్సైజ్ అయితే చేయలేరు. సో మరి వాళ్ళ పొజిషన్ మందుల ద్వారా మన ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకొని హార్ట్ అటాక్ దూరంగా ఉండగలమండి. చూడండి, ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళు మిగతా వాటి మీద అంటే ఆహార పద్ధతులు అండ్ నిద్ర మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కొలెస్ట్రాల్ని అదుపు చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు వాడమండి. ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ అంటే స్టాటిన్స్ అని అంటాం. ఇవి ఏం చేస్తాయంటే కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా దాని తాలూకా వేరే చాలా మెకానిజమ్స్ ఉంటాయి. దాని ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించడంతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది అన్నమాట.